నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కమ్మ సోదరి మండలందరికీ, వేదికను అలంకించినటువంటి పెద్దలకి, ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆఖరి ఆదివారం కావటాన జిల్లాలో అన్ని చోట్ల కూడా మన వాళ్ళతో పాటు వేరే కులాలు కూడా ఈ వన సమారాధన వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరి దగ్గర కనపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి నాకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇందాక మేయర్ గారు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఎవరు చెప్పినా 3వ శతాబ్దం నుంచి కూడా ఈ జాతికి ఈ భరతఖండం మీద గొప్ప విలువలతో కూడిన పరాక్రమవంతులైనటువంటి, ప్రతిభాశీలులైనటువంటి, ప్రజ్ఞావంతులు ఎంతోమంది ఈ దేశాన్ని కష్టాల్లో, అదేవిధంగా పాలనా దక్షత చూపించి అనేక రాజ్యాలు నెలకొల్పి ఈ తెలుగు నేలను కూడా పాలించినటువంటి ఘనత ఈ జాతికి ఉన్నది. కాకతీయులే కాకుండా తర్వాత వచ్చినటువంటి మహాప్రభులు, అదేవిధంగా స్వాతంత్ర ముందు కూడా కొంతమంది ప్రముఖులు, తర్వాత కూడా మనవాళ్ళు అన్ని రంగాల్లో, రాయల్ గారు చెప్పినట్లుగా ముందు వ్యవసాయ జాతి అయినా ఆనాడు వృత్తి ప్రకారంగా కులాలు ఏర్పడ్డా కాలమాన పరిస్థితుల్లో, ప్రపంచీకరణ నేపథ్యంలో అవన్నీ చెరిగిపోయి అందరూ అన్ని వృత్తులు చేసుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ జాతికి అన్ని వృత్తుల్లో కూడా ప్రతిభావంతంగా, ప్రగతిశీలంగా మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకునే స్థాయికి ఈ జాతి వెళ్ళటం మన అందరి యొక్క అదృష్టం. అది సినీ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, వైద్య వృత్తి కావచ్చు, ఇంజనీరింగ్ వృత్తి కావచ్చు. మీరు ఏ టెస్ట్ పెట్టినా కూడా ఈ జాతి ప్రముఖులు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అగ్రగామి కంపెనీలకు కూడా మన వాళ్ళే సీఈఓలుగా ఉంటున్నారంటే మనం ఆ జాతిలో మనం గర్వించాల్సిన విషయం. సత్యానాదెండ్ల మన బిడ్డ, తెలుగు బిడ్డ, ఆయన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి అగ్రగామి కంపెనీలకి సీఈఓలు. ఈ రకంగా వైద్య వృత్తిలో చూసుకున్నా మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక సినీ రంగాన్ని చూస్తే అపర భగవంతుడు మనందరికీ ఆరాధ్య దైవం, మనకి స్ఫూర్తి, ఈ జాతికి ఇవన్నీ తెచ్చినటువంటి ఆయన. గతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఈ దేశంలో కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తే ఈ మహానుభావుడికి ఒక్కడికే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అనేటటువంటి అంశాన్ని, తెలుగు జాతి అనేటటువంటి కీర్తిని ప్రసాదించి మనకి ప్రపంచవ్యాప్తంగా మన జాతికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఆయన ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ జాతికి, మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మనం ఏం కొత్తగా చేయాల్సిన పని లేదు. పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంస్కృతిని, సంప్రదాయాన్ని, కీర్తిని, ప్రతిష్టని దెబ్బతినకుండా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిజాయితీగా, నిర్భీతిగా జాతి కోసం, ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం, కులాల కోసం కష్టపడి పనిచేసేటటువంటి జాతి కమ్మ జాతి. దాన్ని గుర్తుంచుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది. మన జాతి అందరిని హక్కును చేర్చుకోగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి జాతి. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని వర్గాల్ని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి అందరిలో ఒకడుగా బతకగలిగినటువంటి ఈ కమ్మ జాతి భవిష్యత్తులో కూడా పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆ కీర్తి ప్రతిష్టలకు భంగం కాకుండా, ఈ జాతికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు ఇబ్బంది కాకుండా మన జీవితాన్ని కొనసాగించడమే మన జాతికి మనం ఇచ్చేటటువంటి నివాళి. కాబట్టి అందరం, కొంతమంది మామూలు కుటుంబాల్లో పుట్టి కూడా ఇవాళ లక్షాధికారులు, కోటీశ్వరులు వాళ్ళ కష్టం ద్వారా, వాళ్ళ శ్రమ ద్వారా, వాళ్ళ సతీమణుల యొక్క దయ వల్ల అయ్యారు. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే వాళ్ళకి మనకి ఈ కార్యక్రమం జరిగేదానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ మిగిలినవి కూడా అన్నీ పంపించండి. ఎవరు సంపాదన పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి దేశంలో, ప్రపంచంలో ఎవరు లేరు. మీరు ఎంత సంపాదించినా మీరు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు మిగలాలి తప్ప మీ బంగారం మిగలదు, మీ వజ్రాలు మిగలవు, మీ వైడూర్యాలు మిగలవు, మీ వాళ్ళు కూడా ఎవరూ మిగలరు.
కాబట్టి దయచేసి ఏ మంచి కార్యక్రమం ఉన్నా ఆ మంచి కార్యక్రమానికి ఈ తల్లుల దయ వల్ల మీరు కూడా మగవాళ్ళందరూ సహాయం చేయండి. ఈ సంఘం, ఈ కమ్మజన మహాసంఘం ఖమ్మం, నేను మొదటి శాసనసభ్యుడిగా అయినప్పుడు అన్ని చోట్ల పెడుతున్నారు, మన దగ్గర కూడా పెట్టాలి. ఇంతమంది ఖమ్మం పట్టణంలో ఉండి మీరు వనభోజనాలు పెట్టట్లేదంటే అక్కడ మన కుర్రోళ్ళు అందరూ కలిసి దాన్ని ప్రారంభించారు 2009లో. అది అప్రశస్తంగా ఈనాడు రామారావు గారి ఆధ్వర్యంలో కూడా కుర్రోళ్ళు అందరూ కష్టపడి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంఘంలో ఉండేవాళ్ళు మీరు ఏ రకంగా ఉన్నా ఈ సంఘం కోసం, ఈ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం కొంత మనం ఇప్పుడు హాస్టల్ నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుట్లో ఆ పిల్లలు, ఓహో మీరు కూడా ఉన్నారా? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. దానికి అమెరికాలో ఉండేవాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. సురేష్ గారు ఉన్నప్పుడు సక్రమంగానే దాన్ని నిర్వహించారు. దాన్ని ఇంకా మంచిగా, ఇంకా అవసరమైతే ఇప్పుడు భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్నారు, కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నారు. మనోళ్ళు సీనియర్ సిటిజన్స్కి కావాల్సినటువంటి అవకాశాలు, మొన్న అమరావతిలో నన్ను పిలిచారు, వెంకయ్యనాయుడు గారిని, నన్ను. వాళ్ళు ఒక్కతనే అమెరికాలో ఉండి 20 కోట్లు ఇచ్చారు కృష్ణప్రసాద్ గారని. ఎందుకంటే ఇది నా జన్మభూమి, నా తెలుగు గడ్డ. అక్కడ పిల్లలందరూ ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఆఖరి సమయంలో తల్లిదండ్రుల దగ్గర వృద్ధాప్యంలో ఎవరు ఉండే అవకాశం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ సరదాగా కాలక్షేపం చేసేదానికి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసం సుమారు 100 కోట్లతోటి అక్కడ ఏర్పాటు చేశారు. అందుట్లో ఒకే వ్యక్తి 20 కోట్లు ఇచ్చారు. అట్లా మీరు చేసినటువంటి దానం, మీరు చేసినటువంటి కార్యక్రమం, మీరు చేసినటువంటి పనే మిగులుద్ది తప్ప ఈరోజు రుద్రమదేవి కాకతీయుల కోట అంటే వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి స్ఫూర్తి ద్వారా మనకు ఆ చరిత్ర మిగిలింది. అదేవిధంగా మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ప్రోలయ్య నాయుడు, ముసునూరు వారి కుటుంబాలు, పక్కనే నాగార్జున సాగర్ నిర్మాణానికి ముత్యాల రాజా గారు, ఇటువంటి వాళ్ళందరూ మన జాతిలో పుట్టి ఈ గడ్డ కోసం, తెలుగు జాతి కోసం, ఈ ప్రజల కోసం దాన ధర్మాలతో పాటు వాళ్ళ త్యాగాలు చేశారు. అటువంటి త్యాగగుణం కలిగినటువంటి ఈ జాతి ఎక్కడా కూడా మనం వెనకడిగేయకుండా, మీరు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు కలిసి వస్తాయి. కోటేశ్వరరావు గారు వచ్చారా, సీతయ్య గారు వచ్చారా, మీరు ఎక్కువ దానం చేయండి, మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు ఏదో కొసిరి చేశారో మీకు లాభాలు కూడా కొసిరి ఉంటాయి. కాబట్టి అన్ని వృత్తుల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సాధ్యమైనంత కాడికి, చేతనైన కాడికి ఈ సంఘంలో కూడా నిష్ణాతులు, అంటే పని చేయగలిగి ఇంట్రెస్ట్ ఉండి ఉండేవాళ్ళు ఈ సంఘంలో ఉండండి. కమిట్మెంట్. కోటేశ్వరరావు గారిని పిలవండి. ఎంత ఇచ్చిండు? ఇంకో 2 వేసుకో. రమ్మని కోటేశ్వరరావు. వచ్చిండంటూ నువ్వు రాలి. సరే, అది ఆయన గారిని మరి ఆమె గుర్తుపట్టకపోతే నువ్వు పడతావా? కాబట్టి దయచేసి నాకు ఇంకా 2-3 చోట్ల ఉన్నాయి, సమయానికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ క్షమించమని, మన్నించమని, మీ యొక్క ఆశీర్వాదంతో నాకు మళ్ళీ ఖమ్మంలో నిలబడే అవకాశం వచ్చింది, మళ్ళీ క్యాబినెట్లో ఉండే అవకాశం వచ్చింది. ఈ 500 ఎకరాలు ఉన్నటువంటి ఈ వెలుగుమట్ల ఏ పట్టణానికి కూడా ఇంత సౌకర్యం లేదు. అదేవిధంగా సత్తుపల్లిలో కూడా ఒక ఎక్కువ పార్కు, కొత్తగూడెంలో ఒక ఎక్కువ పార్కు, ఇంకో 2